మిడిల్ ఈస్ట్ యుద్ధంతో ప్రపంచం తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటోంటే ఇప్పుడు మరో కొత్త తలనొప్పి ప్రపంచానికి రాబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు తలకిందులు కానున్నాయా? రాబోయే రోజుల్లో ఎండలు సెగలు పుట్టించడమే కాకుండా ఋతుపవనాల గమనాన్ని మార్చేయనున్నాయా అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. వారు చెప్పిన విషయాలు మానవాళిని కలవరపెడుతున్నాయి. ఈ ఏడాది భూమిపైన అత్యంత శక్తివంతమైన సూపర్ ఎల్ నినో ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది 100 ఏళ్ల రికార్డులను తిరగరాస్తూ ప్రకృతి వైపరీత్యాలకు దారితీసే ప్రమాదం ఉందని యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్ స్పష్టం చేసింది. ఇది జరిగినప్పుడు ప్రపంచవ్యాప్తంగా గాలుల దిశ మారి వాతావరణంలో ఊహించని మార్పులు వస్తాయని భావిస్తూ ఉన్నారు. పసిఫిక్ మహాసముద్ర ఉపరితలంలోని నీరు బాగా వేడెక్కడాన్ని ఎల్ నినో అంటారు. సాధారణంగా సముద్రపు నీటి ఉష్ణోగ్రత సగటు కంటే 2.5 డిగ్రీలు ఎక్కువగా నమోదైతే దానిని సూపర్ ఎల్ నినోగా పరిగణిస్తారు. ఏడాది ఉష్ణోగ్రతలు ఆ ప్రమాదకర స్థాయిని దాటే అవకాశం ఉందని ఐరోపా, అమెరికా వాతావరణ హెచ్చరికలు జారీ చేశాయి. ఈ ఏడాది మే నెల నుంచే ఎల్ నినో ప్రభావం మొదలై ఆగస్టు నాటికి ఇది తీవ్ర రూపం దాల్చనుంది. ఆగస్టులో సూపర్ ఎల్ నినో ఏర్పడడానికి 22%, స్ట్రాంగ్ ఎల్ నినో ఏర్పడేందుకు 80% అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక మోస్తరు ప్రభావానికి 98% అవకాశాలు ఉన్నాయని యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్ అంచనా వేసింది. దీంతో ప్రపంచ పవనాల్లో మార్పులు వచ్చే అవకాశం ఉండబోతోంది. ఇక గతంలో 1982, 83, 1997, 98, 2015, 16లో ఇటువంటి భారీ మార్పులు సంభవించాయి. కానీ ఈ ఏడాదిలో రాబోయేది గత 100 ఏళ్లలోనే అత్యంత శక్తివంతమైనదిగా ఉండొచ్చని అంచనా. జూన్, ఆగస్టు 2026 మధ్యలో ఎల్ నినో మొదలై ఏడాది చివరి వరకు కొనసాగే అవకాశం ఉంది.